గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నా సోదరుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, చలపతిరావు గారు, అనిల్ గారు, రాధన్న గారు, విజయన్న గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, శేషగిరి గారు, వేదిక మీద ఉన్న మిగతా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరికీ నా నమస్కారాలు. ఈ ఓట్లకు సంబంధించి మార్పులు చేర్పుల విషయంలో నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీరు చెప్పిన బూత్ లెవెల్ ఏజెంట్స్ గా నియమించడం జరిగింది. బిఎల్ఎస్ పెట్టేసాం కదా, మనకేముందులే వాళ్ళే చూసుకుంటారు అని అంటే ప్రమాదంలో పడిపోతాం. మీరందరూ కూడా రోజు వాళ్ళతో సమావేశం కావడం, ఎన్ని చేయించారు, ఏ విధంగా జరుగుతుందని పరిశీలించాల్సిన బాధ్యత నాయకులందరి మీద ఉంది. ఇకపోతే సోమవారం ఉచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో స్థానిక శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక కార్యక్రమానికి అటెండ్ అయి పెనుబల్లి గ్రామంలో గతంలో ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు అని మాట్లాడారు. దానికి సంబంధించి బుధవారం ఉచ్చిరెడ్డిపాళెం హెడ్ క్వార్టర్స్ లో సేనన్న ఇంట్లో బిఎల్ఎస్ మీటింగ్ లో ప్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాను? గత ప్రభుత్వంలో ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అని అంటే దాదాపు 7,50,00,000 పనులు మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ గ్రామానికి చేశాం. ఆ ఫోటోస్ అన్ని కూడా చూపించాను. చూపించిన తర్వాత సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని మాట్లాడారు. దానికి ఏదో నా చెల్లెలకి కోపం వచ్చినట్టుంది. మా మేనత్త కోడలు, మా మేనత్త కొడుకు హర్షవర్ధన్ పెళ్లి చేసుకున్నాడు. సోమిరెడ్డి కుటుంబంలో కోడలు నాకు చెల్లెలు వరుస అవుతుంది. నేనేం తప్పు మాట్లాడాను? సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని మాట్లాడాను. అది తప్పుగా తీసుకున్నారు. ఎలా తప్పు అవుతుంది? హర్షవర్ధన్ రెడ్డి గారు చనిపోయినారు. చాలా మంచి వ్యక్తి, నేనంటే చాలా ఇష్టం. దురదృష్టం చనిపోవడం. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను కాదనలేదు. మొట్టమొదట మా ఇంటి కోడలుగా వచ్చింది. సోమిరెడ్డి కుటుంబంలో మా మేనత్త కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది. ఏం తప్పు మాట్లాడాను? ఫస్ట్ నువ్వు వచ్చింది ఆ ఇంటికే కదా. ప్రతి సంవత్సరం లాయర్ పత్రికలో పెద్ద ఆయనకి నివాళులు అర్పిస్తూ ఒక యాడ్ ఇస్తారు. దాంట్లో సోమిరెడ్డి అర్జున్ రెడ్డి అని పెడతారు, వాళ్ళ అబ్బాయిని అర్జున్ని. నేనేదో తప్పు మాట్లాడేసినట్టు, నేను కావాలని మాట్లాడలేదు, వ్యంగ్యంగా నేను మాట్లాడలేదు. ఆ కుటుంబాన్ని గౌరవించే మొట్టమొదటిగా ఇంట్లో కోడలుగా వచ్చింది కాబట్టి సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని మాట్లాడారు. నాకు కూడా తెలుసు, మీరు కూడా మాట్లాడుంటారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నానని చెప్పావు చెల్లెమ్మ. నాకేం తెలియక కాదు. ఇది జరిగిన తర్వాత ఉచ్చిరెడ్డిపాళెంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత నన్ను కొడుకులు గిడుకులు మాట్లాడించింది, ఒరే గిరే మాట్లాడించింది. అవన్నీ నాకు ఆశీర్వచనాలే. రామతీర్థంకి నేను వస్తానని అక్కడ ఒక 10 మందికి మందు పోయించి, కోడిగుడ్లు ఇచ్చి, డ్రోన్ కెమెరా ఒకటి ఏర్పాటు చేసి నా మీద దాడి చేయమని చెప్పి పురమాయించారు. సరే, పోలీసు వాడు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఉంది అక్కడ పరిస్థితి, పోకుండా ఉంటే ఏమో మంచిదేమో అని సలహా ఇచ్చారు. చాలా తీవ్రంగా రెచ్చిపోయింది డయాస్ మీద కోవూరులో. ఎందుకు ఆవేశం, ఎందుకు అంత కోపం? రాజకీయ నాయకుల్లో అంత ఆవేశం, అంత కోపం పనికిరాదు.
ప్రసన్న కుమార్ రెడ్డిని తరిమి కొట్టారు, 54,000 ఓట్లతో నన్ను గెలిపించారు అని చెప్పింది ఊగిపోతూ ఆవేశంతో. ఒకటే అడుగుతున్నా ప్రశాంత్ రెడ్డి గారిని, అమ్మా చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు, లోకేష్ బాబుని ఓడించారు అంటే వాళ్ళను కూడా తరిమి కొట్టినట్ట? వాళ్ళందరూ కూడా గెలిచారు కదా. పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం చెల్లెమ్మ, తెలుసుకోవాలి కదా. శాశ్వత ఎమ్మెల్యే అని ప్రకటించుకునింది. పోవద్దనన్నా మేము చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మాకే భయం ఆ విధంగా చెప్పాలంటే. ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవుతాం. మన నెత్తిన రాసుంటే పదవులు వస్తాయి, మన చేతుల్లో ఏది లేదు. ఎందుకో అంత ఆవేశం దేనికో అర్థం కాలేదు. కరెక్ట్ కాదు కదా. ఎవరు మాట్లాడుతున్నారు? మేమైతే మీ జోలికి రావడంలా, మీరే రెచ్చగొడుతున్నారు. ఏంది తట్టమట్టి ఏంది? ఎన్ని కార్యక్రమాలు చేశాం, గోవర్ధనంలో ఎన్ని పథకాలు చేశాడు సర్వేపల్లి నియోజకవర్గంలో. ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులైనా మా చెల్లెమ్మకి చెప్పాలి కదా, అమ్మ చేసినవన్నీ వాళ్ళేను, మీరు ఆ మాట మాట్లాడబాకండి. అదొక పెద్ద ఆరోపణ అయిపోయింది. ఆడేడో తక్కువ వ్యాపారం చేశానని అన్నారంట. అది కూడా ఒక ఇబ్బంది వాళ్ళకి. మీరే కదా అన్ని మాట్లాడేది మీరే. రుక్మిణి కళ్యాణ మండపంలో ఈ మధ్యన మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లో ఏం చెప్పాను? స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టాలని మాట్లాడింది మీరే, మా చెల్లెమ్మ మాట్లాడింది. దానికి సమాధానం చెప్పా. మన గోవర్ధన్ ఏదో జిల్లాలో రాజకీయాలు తీసుకుని ఏదో ఒక 5 నిమిషాలు అన్న మాట్లాడినాడు. దానికి రెచ్చిపోయింది. ఏం మాట్లాడింది? కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జిల్లాలో ఎవ్వరూ పిలవడం లేదంట, ఒక ప్రసన్న కుమార్ రెడ్డి తప్పించి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది రాజకీయ కుటుంబం. గోవర్ధన్ అన్న తల్లి గారు 25 సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు. గోవర్ధన్ అన్న తండ్రి కాకాని రమణారెడ్డి గారు 18 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా చేశాడు. రాజకీయ కుటుంబం వాళ్ళది జిల్లాలో. గోవర్ధన్ ఏం చేసింది మీ అందరికీ తెలుసు. సర్వేపల్లిలో బోరు కొడితే కోవూరుకు వస్తా అంట. ఏం మాట్లాడతాం మనం? ఈ మధ్యన బిఎల్ఎస్ మీటింగ్ జరిగితే ప్రతి నియోజకవర్గంలో గోవర్ధన్ అన్న అటెండ్ అయినాడు. ఒకటే చెప్తున్నా, మా మధ్య విభేదాలు లేవు. నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కూడా గెలుచుకోబోతా ఉన్నాం. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఏంది ఆ కోపం ఏంటి? ఆ ఉనికిపోవడం ఏంటి? ఒక 2 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా వాళ్ళ దగ్గరకు వచ్చారు. కోవూరు అన్న, 2 పెద్ద కుటుంబాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, మాకే బాధగా ఉంది అని అంటే మా వాళ్ళు అడిగారు, మా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఏం మాట్లాడడం లేదయ్యా, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ప్రతి దగ్గరకు పోయి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది, మీరు మాట్లాడినప్పుడు మేము కూడా సమాధానం చెప్పాలి కదా అనేది మా వాళ్ళు చెప్పారు. నిన్న మొన్న వచ్చిన ఈ ప్రతిపాదన ఎవరు మాట్లాడుతున్నారు? మేమేమన్నా మాట్లాడామా? 1.5 సంవత్సరం ప్రశాంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నేనేం మాట్లాడలేదు. నన్ను రెచ్చగొట్టారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పిహెచ్డీలు అన్నారు, పర్సంటేజ్లు అన్నారు, డబ్బులు తడుకున్నాను అన్నారు. అయినా నేనేం మాట్లాడలేదు. చూసి ఇంకెందుకని రుక్మిణి కళ్యాణ మండపంలో మాట్లాడాను. నా ఇల్లు బాగా కొట్టించారు. ఇప్పటికి 7 కేసులు పెట్టారు నా మీద, చలపతి గారి మీద. పాత కేసులన్నీ తోడి జైలు పాలు చేశారు. ఎందుకు ఇవన్నీ? అదృష్టం ఉండింది, ఈవీఎం మొత్తం గెలిచిపోయినారు. చేయండి, పని చేయండి, మేము గౌరవిస్తాం, మా బంధువే, నేను కాదన్నా. మీరు రెచ్చగొడుతున్నారు మమ్మల్ని. ఎందుకు? అదృష్టం ఉన్నావు, ఎమ్మెల్యే అయిపోయినావు, 4 పనులు చెయ్యి, చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోమ్మా.
ఆ ఆవేశంలో ఆ ఊగిపోయి మాట్లాడే దాంట్లో ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో ఎక్కడ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో అని భయం ఉందండి. రావచ్చు, మన చేతుల్లో ఏం లేదు కదా. అదే తల్లి నువ్వు 10 కాలాల పాటు బాగుండాలమ్మా, నీకు బిడ్డలు ఉన్నారు, ఆవేశం తగ్గించుకో, కోపం తగ్గించుకో, గోవర్ధన్ అనే స్థాయి నీకు లేదు. చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఈరోజు మీ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నెల్లూరు జిల్లాలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి ఏ రోజు ఆ రోజు ఎండగడుతున్న ఏకైక వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఈ మధ్యనే చెప్పారు అనుకుని కళ్యాణ మండపంలో కూడా ప్రతి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీని బలోపేతం చేయాలి. చివరిగా ప్రశాంతమ్మకు చెప్తున్నా,